రామ్ చరణ్ గారు పెద్ది సినిమాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన తోటి హీరో సినిమాని చూసి సినిమా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా రివ్యూ ద్వారా తెలియజేశారనమాట. సో ప్రజెంట్ ఆ ఒక రివ్యూని చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఇటు మెగా ఫ్యాన్స్ కానీ ఏ సినిమా అయితే చూసారో ఆ హీరో యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా. అసలు ఇంతకీ ఏ సినిమా చూసారు రామ్ చరణ్ గారు అని మనం మాట్లాడుకుంటే రీసెంట్గా ఏ సినిమా వచ్చింది? అడవిశేష్ గారు మృణాల్ ఠాకూర్ సినిమా డెకాయిడ్ సినిమా. సో మరి ఈ సినిమా అనేది ఏప్రిల్ 10th రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్తోనైతే ముందుకు దూసుకెళ్తుందన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా అడవిశేష్ గారు ఏ సినిమా చేసినా కూడా అందులో కంటెంట్ ఉంటుంది అనే ఒక నమ్మకం అయితే జనాల్లో ఏర్పడింది. సో ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఖచ్చితంగా చూస్తున్నారు కూడా, ఆదరిస్తూ ఉన్నారు కూడా. అయితే రామ్ చరణ్ గారు ఏంటంటే ఆయన సినిమాలతో పాటు మిగతా హీరోల సినిమాలన్నిటిని కూడా ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో చాలామంది కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం కానీ లేకపోతే ప్రమోట్ చేయకపోవడం కానీ కొన్ని ఈగోలు ఆ విధంగా అడ్డొస్తూ ఉంటాయి. కానీ రామ్ చరణ్ గారికి అలా ఏ విధంగా ఉండదన్నమాట. ఆయన ఎవరి సినిమా అయినా కూడా ఎవరైనా కూడా సర్వ సమానంగా చూస్తూనే ఉంటారు. అయితే ఈ డెకాయిడ్ సినిమాని కూడా రీసెంట్గా నేను చూశాను. చాలా బాగుంది సినిమా అంతా కూడా. ఆద్యంతం చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ అడవిశేష్ యాక్టింగ్ ఇంకా మనము చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అద్భుతంగా చించేశాడు. ఇంకా మృణాల్ ఠాకూర్ తన యాక్టింగ్ మాత్రం ఫిదా అన్నమాట. అండ్ తన ఆ ఒక పాత్రకి ప్రాణం పోసేసింది, జీవించేసింది ఆ ఒక పాత్రలో అంటూ రామ్ చరణ్ గారు చాలా గొప్పగా చెప్పారు. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి అని చెప్పేసి ఆయన రివ్యూ కూడా చెప్పారనమాట. నిజంగా ఈ విధంగా ఒక స్టార్ హీరో ఇంకొక సినిమా గురించి చెప్తున్నారంటే సో అందులో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది అని ఒక నమ్మకం ఇంకా ఎక్కువగా బలపడుతుంది అనమాట. అంటే అడవిశేష్ గారి సినిమాలు బాగుంటాయని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. కానీ రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో ఆ సినిమాను చూసిన తర్వాత రివ్యూ చెప్తున్నారంటే ఇంకా ఎక్కువగా బలంగా నమ్ముతారు. ఈయన ఫ్యాన్స్ కూడా వెళ్ళి చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా డెకాయిడ్ సినిమాకి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ అడవిశేష్ గారు మృణాల్ ఠాకూర్ మనందరికీ తెలిసిందే, సినిమాల్లో మాత్రం చించేశారనమాట. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు జీవించేశారు. అండ్ ఆ లవ్ స్టోరీ అంతా కూడా చాలా అద్భుతంగా పండింది అని చెప్పేసి మనము సినిమా రిలీజ్ అయినప్పుడే చాలా టాక్స్ అన్నీ కూడా విన్నామన్నమాట, రివ్యూస్ కూడా విన్నాము. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ బజ్ అనేది సినిమా పైన ఏర్పడింది. అంటే ఒక తోటి హీరో సినిమా చూసి ఆ సినిమాని కూడా పుషప్ చేయాలి అనే ఒక ఆలోచన అండ్ ఈ విధంగా రివ్యూ చెప్పడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గొప్ప మనసు సార్ మీద అని చెప్పేసి రామ్ చరణ్ గారి గురించి చాలామంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మీరు డెకాయిడ్ మూవీ చూసి ఉంటే ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.